Hi. Good morning. Well, hello guys, good morning. ఇప్పుడే లేచాము అండ్ దెన్ నిన్న చూసారు కదా బర్త్డే సెలబ్రేషన్స్, బర్త్డే సర్ప్రైజ్. మోస్ట్లీ ఇవాళ మళ్ళీ వెళ్తాము అండ్ దెన్ లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ ఫర్ టుడే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు స్టార్ 1 అని ఉంది కదా, అది గ్రౌండ్ ఫ్లోర్. మన ఇండియాలో లాగా ఇక్కడ 0 ఆర్ గ్రౌండ్ ఫ్లోర్ అని ఉండదు. అంటే 1 అన్నది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టార్ అని పెడతారు. ఏది స్టార్ అని ఉంటే అది గ్రౌండ్ ఫ్లోర్ లాగా అనమాట. సో ఫస్ట్ మనం శాన్ ఫ్రాన్సిస్కోలో మాట్లాడుకోవాల్సింది అంటే అది రోడ్స్ అండి. మీరు చూడొచ్చు ఎంత స్టీప్ అండ్ ఎంత స్లోపీగా ఉన్నాయో. అండ్ అక్కడ చూసారా స్టాప్ సైన్ అని ఉంటుంది అనమాట. యూఎస్లో స్టాప్ సైన్ ఉన్నప్పుడల్లా మీరు కార్ కంపల్సరీ ఆపి లెఫ్ట్ రైట్ చెక్ చేసుకొని అండ్ దెన్ యూ హ్యావ్ టు గో అహెడ్. సో గైస్, ఇప్పుడు మనము పియర్ 39 పైన ఉన్నామన్నమాట. యూ కెన్ సీ దోస్ ఫెరీ ఫ్లీట్స్ బిహైండ్ మీ. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు డ్యూ టు కోవిడ్ మమ్మల్ని అలో చేయట్లేదు లోపలికి. సో వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇస్, ఇంకా ముందటికెళ్తే వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టోర్స్ అండ్ దెన్ చిన్న టౌన్ లాగా ఉంది. ఐ విల్ షో యూ గైస్ దాట్ అండ్ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సో వీ జస్ట్ ఎంటర్డ్ ఇన్సైడ్. ఇది లోపలికి వచ్చేసామండి మనము. అండ్ మీరు ఇక్కడ అంతా చూడొచ్చు. అసలు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వైప్ అవుట్ అని బార్ అండ్ గ్రిల్ అండి. ఇది చాలా ఫేమస్ యాక్చువల్లీ. అండ్ ఈ రైట్ సైడ్ ఏమో ఒక కాఫీ షాప్ ఉంది. నేను వీలైతే లోపల కాఫీ షాప్కి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇది చూడండి, ఇక్కడ ఈ వేల్ టూర్ ఉంది చూడండి. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని లోపలికి తీసుకెళ్తారు, ఓషన్ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ మనకి మొత్తం ఈ వేల్స్ని అండ్ డాల్ఫిన్స్ని అవన్నీ చూపిస్తారండి. ఇక్కడ మీరు చూసేది బిస్కాఫ్ అని ఒక కుకీస్ బ్రాండ్ అండి. అదే బిస్కెట్ కంపెనీ బ్రాండ్ అనమాట. సో ఈ లోపల కాఫీ షాప్ వచ్చేసి ఇది మొత్తం ఓపెన్ బార్ అనమాట, ఓపెన్ కాఫీ షాప్ బార్. సో ఇప్పుడు వీ కేమ్ అవుట్ ఆఫ్ కాఫీ షాప్ అండ్ దెన్ వీఆర్ బ్యాక్ ఆన్ పియర్ 39. సో మోస్ట్లీ ఇక్కడ చాలా మంది ఉన్నారండి. మీరు చూడొచ్చు, కీపింగ్ ద కరోనా వైరస్, ఈ కోవిడ్ ఉండి కూడా చాలా మంది ఉన్నారు. బట్ ద గుడ్ పార్ట్ ఇస్ చాలా మంది ఫేస్ మాస్క్ పెట్టుకొని ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ బి వరీయింగ్ ఆన్ దాట్. అండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఐ థింక్ వీ షుడ్ బీ సేఫ్. అండ్ సో కమింగ్ బ్యాక్ టు ద పియర్, ఇప్పుడు చూస్తే మీరు మోస్ట్లీ ఇక్కడ అంతా ఫుడ్ రిలేటెడ్ అండ్ దెన్ స్టోర్స్ అన్ని కూడా చూస్తే ఇప్పుడు మనము ఇండియాలో అమ్మేటట్టే సీషెల్స్, శంఖాలు అవన్నీ అమ్ముతారండి ఇక్కడ. సో అండ్ అట్ లెఫ్ట్ సైడ్ చూడండి ఫిష్ అండ్ చిప్స్. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మోస్ట్లీ ఓషన్ రిలేటెడ్ ఐటమ్సే ఉంటాయి అన్నమాట. ఫుడ్లో కానీ అండ్ దెన్ బయట షాపింగ్లో కానీ ఆల్ రిలేటెడ్ టు దాట్. అండ్ బోటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ అక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉంది చిన్నగా, చూస్తే మీరు ఆ కార్నర్ ఫ్రూట్ కార్నర్ ఉంది, ఫ్రూట్స్ అమ్ముతున్నారు. యా, సో ఇక్కడ చూడొచ్చు చాలా ఫెరీస్ ఉన్నాయి, చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. బోట్ రైడ్స్ పియర్ 39 అంటే మిమ్మల్ని ఓషన్ దగ్గర తీసుకెళ్తారు. ఇందాక చెప్పా కదా వేల్ వాచింగ్ అని చెప్పి, ఇలాంటి బోట్స్లోనే తీసుకెళ్ళి మీకు ఓషన్ మధ్యలో వేల్స్ కనిపించే చోటుకి తీసుకెళ్ళి యూ కెన్ సీ లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేల్స్ అండి. బ్లూ వేల్స్ కానీ, బ్లాక్ డాటెడ్ వేల్స్ కానీ అండ్ ఆల్ కైండ్స్ అనమాట. సో అది చాలా ఇంట్రెస్టింగ్. మేబీ ఐ విల్ గో వన్ డే అండ్ నేను అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో జస్ట్ టు షో యూ how the boating, where the boating is done and then a location idanతా. సో ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ ఇంటూ చాక్లెట్ హెవెన్ అనే స్టోర్ కండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు చాక్లెట్. బ్లాక్ చాక్లెట్, వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది అండ్ డ్రైడ్ చాక్లెట్ రమ్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు చాక్లెట్.
సో ఇంత పెద్ద చాక్లెట్ స్టోర్ నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూడలేదండి. అసలు చూస్తుంటేనే చాలా నోరు ఊరుతున్నట్టుంది. ఐఎమ్ జస్ట్ సింప్లీ లవింగ్ దిస్. అండ్ దెన్ ఐఎమ్ బిగ్ ఫౌండ్ ఆఫ్ ద వైట్ చాక్లెట్. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అంతా వైట్ చాక్లెట్ కూడా ఉంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లవింగ్ ఇట్. మీకు అక్కడ కనిపించేది ఆల్కట్రస్ అని ఒక ఐలాండ్ అండి. ఆ ఐలాండ్ లో ప్రిజన్ ఉందన్నమాట. అది అబౌట్ 1800s లో కట్టారు. అండ్ చాలా మంది దొంగలు అక్కడి నుంచి ఆ ఐలాండ్ నుంచి స్విమ్ చేసుకుంటూ ఈ ఓషన్ త్రూ ఒడ్డుకు చేరాలని ప్రయత్నించేవారు, కానీ మధ్యదారిలోనే చనిపోయేవారు. అండ్ చాలా మూవీస్ కూడా వచ్చాయి దానిపైన. సో ఇందాక మనం చూసాం కదండి ఆ ఐలాండ్, ఆ ప్రిజన్ ఇప్పుడు లేదు, అబాండన్ అయిపోయింది. సో దానికి గుర్తుగా వీళ్ళు ఇక్కడ ఒక స్టోర్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తే అన్ని ప్రిజనర్ క్లోతింగ్స్ అండ్ ప్రిజన్ లో ఏవైతే వస్తువులు యూజ్ చేస్తారో అవన్నీ వీళ్ళు ఈ స్టోర్ లో అమ్ముతున్నారు అనమాట. సో జస్ట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ద స్టోర్. సో ఫ్రెండ్స్, ఈ లాక్స్ అన్ని ఏంటి అని చూస్తున్నారా? ఎలా అయితే ఫ్రాన్స్ లో ఐఫిల్ టవర్ దగ్గర ప్రేమికులు వాళ్ళ ప్రేమ ఫలించాలి అని చెప్పి లాక్స్ హ్యాంగ్ చేస్తారు, ఇక్కడ కూడా అలానే చాలా మంది వాళ్ళ లవ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఇలా లాక్స్ హ్యాంగ్ చేశారు. ఈ డిజర్ట్ ఐటమ్స్ ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవి జస్ట్ స్క్వీజీస్, మన స్ట్రెస్ రిలీఫ్ కోసం యూజ్ చేస్తాము. ఇక్కడ యాక్చువల్లీ మీరు చూస్తే ఫుల్ కంప్లీట్లీ సీల్స్తో నిండిపోయి ఉంటాయండి. కానీ నాకు తెలిసి అవి కూడా ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్కి వెళ్ళిపోయాము. మీకు ఓన్లీ వెరీ ఫ్యూ కనిపిస్తున్నాయి. అక్కడ ఒకటి కనిపిస్తుంది అని ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది అంతే. సో నార్మల్లీ అయితే ఇవంతా మొత్తం నిండిపోయి ఉంటాయి. నేను ఆ ఫోటో కూడా పెడతాను మీకు. సో ఇక్కడ మేము ఒక ఇంటర్ కాంటినెంటల్ రెస్టారెంట్కి వచ్చామండి. అండ్ దెన్ మళ్ళీ మీరు చూడొచ్చు చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. Well guys, after a good experience of walking at Pier 39 and doing some shopping, we are heading towards మీరు చిన్నప్పుడు రోడ్ ర్యాష్ అనే గేమ్ ఆడుంటారు. అండ్ దెన్ రోడ్ ర్యాష్లో ఒక లేన్ వస్తుంది. ఆ లేన్లో ఏంటంటే మీకు కంప్లీట్లీ ట్రాక్స్ ఉంటాయి. అండ్ దెన్ యూ హ్యావ్ లైక్ అ బంపీ రోడ్ ఉంటుంది. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ దేర్ అండ్ ఐల్ షో యూ గైస్. మనము ఇందాక రోడ్ ర్యాష్ గురించి మాట్లాడామో లేదో ఇక్కడ చూడండి, ఇక్కడ బైక్ స్టంట్స్ చేస్తున్నారు. అండ్ దెన్ దే ఆర్ సో ఫ్యూరియస్. అక్కడ చూసారా వాడు ఎంత కింద వరకు వంగుతున్నాడు, ఆల్మోస్ట్ పడిపోతాడేమో అనుకుంటాం మనం చూస్తే. సో దిస్ ఇస్ హౌ శాన్ ఫ్రాన్సిస్కో ఈజ్ అండి. ఇక్కడ చాలా మోటార్ బైక్స్ స్టంట్స్ అండ్ రెగ్యులర్ బైసైక్లింగ్ స్టంట్స్ ఇవి చాలా ఫేమస్ ఇక్కడ. ఓ మై గాడ్, లుక్ ఎట్ హిమ్. సో సో ఇదే అండి, ఇందాక మనం రోడ్ ర్యాష్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదే ఈ రోడ్. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, అది ఒక వేవ్లో వాటర్ వేవ్ లాగా ఉన్నాయి రోడ్స్ ఇక్కడ. అసలు టూ గుడ్ అండి చెప్పాలంటే. నాకు తెలిసి ఎంటైర్ వరల్డ్లో దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ యూ కెన్ ఫైండ్ సచ్ రోడ్స్ అనుకుంటా. అసలు ఆ స్టీప్నెస్ కానీ ఆ వేవీ రోడ్స్ కానీ, వావ్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఫన్ టు రైడ్ కార్ అండి, కార్ ఆర్ బైక్ ఇక్కడ. అండ్ ఆ రైట్ సైడ్ చూడొచ్చు మీరు పిజ్జా బేకర్, హీస్ బేకింగ్ అ పిజ్జా. అండ్ వావ్, రియలీ అసలు ఒక ట్రాక్స్లో వెళ్తున్నట్టుంది మనకి. చాలా బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే.
ఇప్పుడు మనం ఒక డాగ్ పార్క్ వచ్చామండి, స్పెసిఫికలీ ఫర్ డాగ్స్ అనమాట. అక్కడ చూడొచ్చు మీరు 2 డాగ్స్ ఉన్నాయి, ఒకటి సైబేరియన్ హస్కీ అండ్ ఇంకోటి బర్నీస్ మౌంటైన్ డాగ్ అండి. సో ఇక్కడ ఈ పార్క్లో ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఫర్ డాగ్స్ అనమాట. సో అన్నీ డిఫరెంట్గా అదండి, ఇంకో వేరే బ్రీడ్ వచ్చింది. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ బ్రీడ్స్, మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డాగ్స్ని చూడొచ్చు ఇక్కడ. అండ్ లుక్ హౌ ప్లేఫుల్ దే ఆర్. వావ్. So guys, right now in topmost point of San Francisco ఉన్నాను currently. This is like the topmost viewing point. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఎంటైర్ సిటీ కనిపిస్తుంది. I will show you guys that. యాక్చువల్లీ నేను వెళ్ళాలండి ఇక్కడ నుంచి, బికాజ్ ఇట్స్ ఇల్లీగల్ టు స్టాండ్ హియర్. లుక్ హియర్, నేను చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ వుడ్స్లోకి వచ్చాను. ఐఎమ్ ఇన్సైడ్ ద వుడ్స్, మీకు చూపిద్దామని చెప్పి టాప్ మోస్ట్ పాయింట్. సో ఐ థింక్ హ్యావ్ టు హెడ్ బ్యాక్. వన్స్ నేను పైకి వెళ్ళాక I'll show you more. ఇప్పుడు మనం వరల్డ్లోనే ద మోస్ట్ క్రికెట్ స్ట్రీట్కి వచ్చామండి. ఇట్స్ కాల్డ్ లోంబార్డ్ స్ట్రీట్. ఇక్కడ ఏంటంటే అసలు ఎంత కర్వీగా ఉంటాయంటే వరల్డ్లోనే దిస్ ఇస్ ద కర్వియస్ట్ రోడ్ అండ్ స్టీపెస్ట్ అండ్ క్రికెట్ రోడ్ అనమాట. సో ఇక్కడ వీఆర్ డ్రైవింగ్, చూడండి అసలు ఎంత షార్ప్ టర్న్స్ ఉంటాయో. అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ రియలీ ఫన్ రైడింగ్ కార్ ఆర్ బైసైకిల్ ఆర్ మోటార్ సైకిల్ ఇన్ సచ్ రోడ్స్. మీరందరూ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి సమ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. చూడండి ఎంత షార్ప్, అసలు ఎంత షార్ప్ టర్న్స్ అసలు. అండ్ ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అసలు వరల్డ్లోనే దిస్ ఇస్ ద క్రికెట్ స్ట్రీట్ అండి. ఇందాక మనం చూసింది 1-way స్ట్రీట్ అండి, అండ్ ఇప్పుడు చూసేది 2-way స్ట్రీట్ అనమాట. సో ఇది కూడా చూడండి అసలు ఎంత కర్వీగా ఉంది అండ్ ఆ స్టీప్నెస్ చూడండి. అండ్ సో ఇప్పుడు యూటర్న్ తీసుకొని కిందకు కూడా వెళ్దాము. అండ్ అసలు ముందు ఏముందో మాకు కనబడట్లేదండి. అండ్ ఐ గెస్ రైడింగ్ కార్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు గెటింగ్ ఆన్ అ రోలర్ కోస్టర్ రైడ్ అనిపిస్తుంది నాకు. దిస్ ఈజ్ అగైన్ అ వండర్ అండి. మీరు చూడొచ్చు అసలు ఆ రైట్ సైడ్ వాళ్ళు ఆ కార్స్ ఎలా పార్క్ చేశారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇంత స్లోప్లో వాళ్ళు అక్కడ అసలు కార్ తిప్పడానికి కూడా ప్లేస్ లేదు. ఇఫ్ యూ అబ్జర్వ్, అంటే ఎంత క్లోజ్గా ఉన్నామో చూడొచ్చు మేము ఆ కార్స్కి. అండ్ దెన్ వాళ్ళు అసలు అక్కడ అలా ఎలా పార్క్ చేశారో కూడా అర్థం అవ్వట్లేదు. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి లైక్ వెరీ స్ట్రేంజ్ ఫ్రమ్ ద నార్మల్ వరల్డ్ అండి ఇక్కడ. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ వైరింగ్స్ ఎవ్రీ స్ట్రీట్లో ఉంటాయండి. ఎందుకంటే హెవీ వెహికల్స్ పైకి వెళ్ళడానికి, స్పెషలీ బస్సెస్, వాళ్ళకి సమ్ ఎక్స్ట్రా పవర్ కావాలి. సో దే యూజ్ దీస్ కేబుల్స్ టు గో అప్ ద హిల్. వెల్, ఇప్పుడు మేము వీఆర్ హెడింగ్ టు ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీథింగ్ ఇస్ సో గ్రీన్. మీరు మ్యాప్లో చూస్తే సరౌండింగ్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ సో గ్రీన్ అండి. అందుకే దే ఆల్సో కాల్ శాన్ ఫ్రాన్సిస్కో యాజ్ గ్రీన్ సిటీ. సో ఇప్పుడు వచ్చేసామండి మనం ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి. ఇది చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. ఇది 1915లో కట్టారు. సో శాన్ ఫ్రాన్సిస్కో 1915లో ఒక పాన్ పెసిఫిక్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అని హోస్ట్ చేసిందనమాట. సో అక్కడ వీళ్ళు డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్, అంటే ఆల్ అరౌండ్ ద వరల్డ్ నుంచి ఆర్ట్ వర్క్స్ని వీళ్ళు ఈ ప్యాలెస్లో ఎగ్జిబిట్ చేశారు. ఈ ప్యాలెస్లో విండ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఐఎమ్ కైండ్ ఆఫ్ స్ట్రగ్లింగ్ టు వాక్ అగైన్స్ ద విండ్ అండి. చూడండి అసలు సూపర్ స్ట్రాంగ్ విండ్స్ అసలు. సో గైస్, దిస్ ఇస్ ప్యాలెస్. ఐఎమ్ రైట్ ఇన్ ద సెంటర్, మధ్యలో ఉన్నాను. సో హ్యాపీ దట్ ఐఎమ్ హియర్ టుడే ఇన్ దిస్ ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో విండీ. ఎక్కడికి వెళ్ళినా శాన్ ఫ్రాన్సిస్కోలో మాత్రం విండ్ అనేది మాత్రం మనం వదలట్లేదండి. ఇట్ ఇస్ సో విండీ ఎవ్రీవేర్.
శాన్ ఫ్రాన్సిస్కోలో చైనా టౌన్ చాలా ఫేమస్ అంటే వచ్చామండి. సో ఇప్పుడు వీఆర్ ఇన్ దిస్ స్ట్రీట్ అనమాట. అండ్ సర్ప్రైజింగ్లీ ఇఫ్ యూ సీ ఆ రైట్ సైడ్ అనితా ఫైన్ జ్యువెలర్స్ అని ఒక ఇండియన్ స్టోర్ ఉంది. ఇట్స్ రియలీ నైస్ టు సీ అన్ ఇండియన్ స్టోర్ అండి ఇక్కడ. అండ్ రెస్ట్ మొత్తం అంతా మనకి చైనీస్, హాంకాంగ్ ఆ స్టైల్లో ఉందన్నమాట కంప్లీట్గా. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా చూసుకుంటే మీరు ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ లైక్ చైనా అండి. అండ్ మీరు చూస్తే ఈ హోర్డింగ్స్ అండ్ అడ్వర్టైజింగ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మ్యాండరిన్లోనే రాసున్నాయండి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్ రైట్ నౌ. నేను ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ మీకు చూపిద్దామని వచ్చాను. అండ్ దెన్ నేను నా రీసెర్చ్ చేశాను. అండ్ దెన్ లక్కీలీ ఐ ఫౌండ్ దిస్ ఉడిపి రెస్టారెంట్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఉడిపి రెస్టారెంట్. ఐ థింక్ దిస్ ఈజ్ మచ్ బెటర్ ఫర్ సౌత్ ఇండియన్ ఫుడ్. అండ్ దెన్ నేను వీళ్ళేంటంటే ఇప్పుడు డైనింగ్ లేదు లోపల, బట్ వీ హ్యావ్ టేక్అవుట్ టు గో ఆర్డర్ ఇచ్చాము మేము. సో అది తీసుకెళ్ళి నేను కార్లో తినాల్సి వస్తుంది, నేను మా ఫ్రెండ్. సో ఐ షేర్ విత్ యు గైస్ హౌ ద ఫుడ్ ఇస్. ఓకే గైజ్, ఇంకా మన ఆర్డర్ వచ్చింది. ఇక్కడ ఈ ఉడిపి స్పెషల్ ఆర్డర్ తీసుకున్నాము. ఉడిపిలో స్పెషల్ అంట ఇలా బిసిబెల్లి బాత్, ఇంకా రవా దోశ అండ్ సమ్ ఇడ్లీ ఇంకా ఏదో ఇచ్చారు. సో ఇంకా తిని అండ్ దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ బ్యాక్ టు LA. అండ్ ఇట్ వాస్ క్వైట్ అ జర్నీ. అండ్ ఇక్కడ ఈ రోడ్స్లో అసలు ఇలా స్టీప్ రోడ్స్లో డ్రైవ్ చేయడం అనేది ఇట్స్ ఓ మై గాడ్. బట్ ఐ రియలీ లవ్డ్ ఇట్, చాలా బాగుంది. అండ్ once in a lifetime experience. మీరు కూడా తప్పకుండా if possible you have to come. And yeah, that's it. ఈ రైట్ సైడ్ మీరు చూసేది ఓక్లాండ్ బే బ్రిడ్జ్ అండి. మనం పార్ట్ 1 వీడియోలో చూసుకున్నాము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని. ఇది దానికంటే చాలా పొడవైన బ్రిడ్జ్ అనమాట. దిస్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 7.5 kilometers ఇన్ లెంత్ అనమాట. కానీ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దీనికంటే ఫేమస్, ఎందుకంటే అది మెయిన్ సిటీని కనెక్ట్ చేస్తుంది అనమాట. కానీ ఈ బ్రిడ్జ్ లో వచ్చేసే స్పెషాలిటీ ఏంటంటే ఇది 2 levels అండి. సో 2 levelsలలో వెహికల్స్ అన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. గెస్ వాట్, ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? You see the sun there, right? అక్కడ అంతా సన్ కనిపిస్తుంది. అండ్ దెన్ టైమ్ ఇస్ 8:30, ఆల్మోస్ట్ 8:30 PM. ఇంత లేట్ నైట్ కూడా ఇంత బ్రైట్ సన్ ఉంది ఇక్కడ. ఇట్స్ రియల్లీ అమేజింగ్. కాలిఫోర్నియా ఇస్ టోటలీ డిఫరెంట్. బ్రిడ్జ్ లో ఇందాక నుంచి ట్రాఫిక్ కొంచెం స్లోగా ఉండే. అండ్ ఇప్పుడు చూసుకుంటే అక్కడ రైట్ సైడ్ ఏదో యాక్సిడెంట్ అయింది. అండ్ లెట్స్ రియలీ హోప్ వాళ్ళకి ఎవరికి ఏం అవ్వద్దు అని. అండ్ థ్యాంక్ఫుల్లీ అక్కడ ఆల్రెడీ ఒక రెస్క్యూ టీమ్ ఉంది. This is it అండి. We are back in Los Angeles now. నా పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దట్ వీడియో యాజ్ వెల్. అండ్ మీరు ఇలాంటి కంటెంట్ తెలుగులో ఇంకా రావాలనుకుంటే లైక్, షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు ఫ్రెండ్. అండ్ లెట్స్ రాక్ టుగెదర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.